సో మనందరికీ పరలోక రాజ్యము ఆయన ద్వారానే అనుగ్రహించబడింది. సో ఆయన్నే మార్గము అన్నాడు. సో ఆయన ద్వారానే మనము వెళ్తాము. సో కాబట్టి ఎప్పుడైతే మనము ఈ దేవుణ్ణి నమ్ముకుంటామో, యేసు ప్రభువారిని నమ్ముకుంటామో, అప్పుడు మనకు నరకం వైపు ద్వారాలు మూసుకుపోయి పరలోకం వైపు ద్వారాలు తెరుస్తాయి. అంటాడు ఆయనే, నువ్వు నన్ను ఒప్పుకున్నావు కదా, మనస్ఫూర్తిగా ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చేసావు కదా. సో నా బాధ్యత అప్పటి నుంచి నిన్ను తీసుకోవడం నా బాధ్యత, అక్కడి నుంచి నిన్ను పరలోకం వైపు నడిపించడం నా బాధ్యత. అందుకే అనిపించవచ్చు, నిన్ను దేవుణ్ణి నమ్ముకున్నాక నీకు కష్టాలు ఎక్కువ వచ్చాయని, బాధలు ఎక్కువ వచ్చాయని, బాధలు చింతలు ఎక్కువ వచ్చాయని అనుకోవచ్చు. అవన్నీ కూడా పరలోక రాజ్యం వైపు అడుగులు వేస్తుంటా ఉంటాయి. సో మనందరము కూడా ఇప్పుడు నరకం వైపు ద్వారాలు మూసి పరలోకం వైపు మనం ద్వారాలు తెరవబడ్డాయి. సో అందుకే ఈ దేవుణ్ణి నమ్ముకోక ముందుకు ఒక లెక్క, నమ్ముకున్న తర్వాత ఒక లెక్క. నమ్ముకోక ముందుకు 10 కోట్ల తప్పులు చేసినా పర్లేదు, నమ్ముకోక ముందుకు 10 లక్షల పాపాలు చేసినా పర్లేదు, నమ్ముకోక ముందుకు అవన్నీ కూడా దేవుడు తుడిచివేస్తాడు. కానీ నమ్ముకున్న తర్వాత నుంచి మనము నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాము. మనం ఒప్పుకున్నాము, నీవే నా దేవుడవని, నీవే నా తండ్రివని. తండ్రికి తగ్గ పిల్లలులాగా, తండ్రికి తగ్గ కూతురులాగా, తండ్రికి తగ్గ కుమారులాగా మనము బ్రతకాలి. సో మనందరినీ కూడా ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు, నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడు. ఆయన మరణం ద్వారా నిత్య మరణం మనకు క్యాన్సిల్ అయింది. ఆయన తిరిగి లేవడం ద్వారా, పునరుత్థాన శక్తి ద్వారా మనందరము కూడా మళ్ళీ జీవంలోకి వెళ్తున్నాము. సో అందుకే నువ్వు దేవుణ్ణి నాకేమిచ్చావని అడగకు, వద్దు. ఆయన అన్నీ ఇచ్చేశాడు. నీకోసం పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, నీకోసము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెట్టి సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. సో మనందరి కోసము ఆయన శిలువలో ప్రాణాన్ని త్యాగం చేసి నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మలన్నీ కూడా పరలోకానికి పంపించాడు. మన తప్పులను, మన పొరపాట్లను, మన పాపాలను, మన దోషాలను 2000 సంవత్సరాల క్రితమే తుడిచి వేసేశాడు. మనందరినీ కూడా 2000 సంవత్సరాల క్రితమే క్షమించేశాడు, 2000 సంవత్సరాల క్రితమే ఆశీర్వదించేశాడు మనందరినీ కూడా. సో మనకు రావాల్సిన శిక్షలు ఆయన వేసుకున్నాడు, ఆయన భరించాడు. సో అందుకే నువ్వు దేవుణ్ణి నాకేం చేసావని అడగకు, ఆయన అన్నీ చేశాడు. నీకోసం జీవ కిరీటాన్ని దాచిపెట్టాడు, నీకోసము పరలోకంలో నివాసాలు స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో ఆయన మనందరి కోసము కూడా రూములు సిద్ధపరుస్తున్నాడు, స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ముగ్గురు కలిసి మన బాగు కోసము ఎంత ఆలోచిస్తున్నారో. సో అందుకే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు ఏకమైనలాగా మనము కూడా వాళ్ళతో ఏకమై ఉంటాము. పరలోకంలో మనము కూడా వాళ్ళతో కలిసి సహవాసము చేస్తాము. చూద్దాము. యోహాను సువార్త 14 అధ్యాయం 18 మిమ్మును అనాథలుగా విడువను. సో ఆయన అసలు విడవడండి. పరలోక రాజ్యము వెళ్ళే వరకు మనం వెంబడి పడి మనల్ని ప్యూరిఫై చేసి, మన లోపల తప్పులు, పొరపాట్లు, దోషాలు ఏవున్నా కూడా వాటన్నిటిని తీర్చివేసి పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు కూడా మనల్ని అనాథలుగా ఆయన విడవడు. ఎందుకంటే నువ్వు నోటితో ఒప్పుకున్నావు కదా నీవే నా తండ్రివని, నోటితో ఒప్పుకున్నావు కదా నీవే నా కాపరివని, నోటితో ఒప్పుకున్నావు కదా నీవే నా దేవుడవని. సో ఆ ఒప్పుకున్నాక ఆయనే అక్కడి నుంచి నిన్ను టేక్ ఓవర్ చేస్తాడు. మీ యొద్దకు వత్తును. సో మన దగ్గరికి వస్తాడు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవింతురు. సో జీవం అంటే ఏంటిది? పరలోకము. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. మనందరం కూడా ఆయనతో పాటు పరలోకంలో నివసిస్తాము. ఆయన మనల్ని చూచాడు, మనం ఆయనను చూస్తాము, మనం ఆయనతో జీవిస్తాము, ఆయనతో నివాసము చేస్తాము. పరలోక రాజ్యంలో మనందరము కూడా ఆయనతో కలిసి ఉంటాము. సో కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎలా? నాకైతే రూట్ తెలియదు, మనకైతే రూట్ తెలియదు, మనమైతే వెళ్ళలేము. మరి ఎలా వెళ్ళడము? సో యేసు ప్రభువారిని నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. యేసు ప్రభువారిని నువ్వు అంగీకరించావు కదా, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. యేసు ప్రభువారిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. రెండో రాకడ సమయంలో ఏ ఒక్కరు కూడా భూమి మీద నివాసం చేసిన వాళ్ళు లేరు. పరలోక రాజ్యంలో నివాసం చేసి, పరలోక రాజ్యంలో జీవించి భూలోకానికి వచ్చి నివాసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది ఏకైక ప్రభువైన యేసు ప్రభువారు మాత్రమే పరలోకంలో నివసించి భూలోకానికి వచ్చారు. సో నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చూసారా, యేసు ప్రభువారు తండ్రి లోపల కుమారుడు, మనమేమో యేసయ్య లోపల, యేసయ్య మన లోపల, మనందరం కూడా ఏకమై ఒక దినమున కలిసి మెలిసి ఉంటాము. అదే పరలోక రాజ్యంలో. నేను నా తండ్రి అందును. సో యేసు ప్రభువారు తండ్రి లోపల ఉన్నాడు, మీరు నా యందును, మనము యేసు ప్రభువారు లోపల ఉన్నాము. నేను మీ అందును, మన లోపల యేసు ప్రభువారు ఉన్నారు.
ఆ దినమున మీరు ఎరుగుదురు. సో మనందరం కూడా కలిసి ఏకమై మనందరం కూడా దేవుడి దగ్గర నివసిస్తాము అందరు కలిసి. సో మనందరికీ కూడా ఆయన ఒక వరాన్ని ఇచ్చాడు. కుమారుడు అనే వరాన్ని ఇచ్చాడండి. ఆ వరాన్ని ఇచ్చాడు, మనందరినీ వారసులనే వరాన్ని ఇచ్చాడు. సో వారసులం మనందరం కూడా. అయ్యో వీళ్ళు భక్తులు, నేను దేవుణ్ణి, వీళ్ళని దగ్గర రావాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళని దూరం పెట్టాలి అట్లా అనుకోలేదు. ఆయన మనకు పిల్లలకు అయ్యే అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో అలాగే మనల్ని కూడా అంత ప్రేమిస్తున్నాడు తండ్రి. సో మనందరం కూడా ఏకమై ఉంటాము. సో గొప్ప ధన్యత అండి దేవుని నమ్ముకోవడం. నేను చెప్పాను కదా నిన్న. సో ఈ భూలోకంలో నువ్వు తీసుకున్న రైట్ డిసిషన్ ఏంటిదంటే ఈ దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడమే, ఈ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండడమే రైట్ డిసిషన్. నువ్వు భూలోకంలో ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న డిసిషన్ ఏదైనా ఉందా అంటే ఈ దేవుణ్ణి నన్ను నమ్ముకోవడమే రైట్ డిసిషన్ ఇప్పటి వరకు. సో మేబీ నువ్వు ఒక గ్రాడ్యుయేషన్లో ఒక ఈ కోర్స్ తీసుకోవాలని రైట్ డిసిషన్ తీసుకోవచ్చు, కానీ లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలని రైట్ డిసిషన్ తీసుకోవచ్చు, లేకపోతే ఒకరిని పెళ్లి చేసుకోవాలని రైట్ డిసిషన్స్ తీసుకోవచ్చు. సో అన్నిటికంటే ఇప్పటివరకు మీరు తీసుకున్న 100 నిర్ణయాలలో ది బిగ్గెస్ట్ రైట్ డిసిషన్ ఈజ్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. ఇప్పటివరకు నువ్వు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని, చిట్ట చివరి మంచి పని, మొట్టమొదటి మంచి చిట్ట చివరి మంచి డిసిషన్ ఏంటిదంటే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించడమే, ఆయనని నీ సొంత రక్షకుడిలాగా అంగీకరించడమే, దేవుళ్ళలాగా అంగీకరించడమే నువ్వు తీసుకున్న బిగ్గెస్ట్ డిసిషన్. ఎందుకంటే అదే పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది, అదే పరలోక రాజ్యం వైపు మనకు అడుగులు వేస్తుంది, నిత్య జీవం వైపు నడకలు వేస్తుంది, చీకట్లో నుంచి వెలుగులోకి మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకున్నావో. అందుకే నువ్వు మాట్లాడిన మాటలలో, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు మాట్లాడిన మాటలలో మంచి బంగారం లాంటి మాట ఏంటిది, జీవంలోకి వచ్చే మాట ఏంటిదంటే యేసయ్య నువ్వే నా దేవుడవయ్యా అని ఏ రోజైతే మొట్టమొదటిసారి అన్నావో నోటి ద్వారా, అది నీ నోటి నుండి వచ్చిన బంగారమైన మాట, విలువైన మాట, ముత్యం లాంటి మాట, వజ్రం లాంటి మాట ఆ మాట. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో మనస్ఫూర్తిగా యేసయ్య నీవే నా దేవుడవని, అప్పుడే నీకు నరకం వైపు ద్వారాలు మూసుకుపోయి పరలోకం వైపు ద్వారాలు ఓపెన్ అవుతాయి. చూసారా అండి? చూసారా? మనకు తెలియకుండానే దేవుడు మన నోటి ద్వారా ఒప్పించాడు. మనకు తెలియకుండానే మన దేవుడు మనల్ని అంగీకరించేలాగా చేసి, యాక్సెప్ట్ చేసేలాగా చేసి ఈ దేవుడి వైపు నడుతుంది. అందుకే నువ్వు చింతించకు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నావని. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని బాధపడకు, సంతోషపడు, ఆనందపడు. యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. సో మనము దేవుని నమ్ముకోవడం కాదు, నేను చెప్పాను ముందుగానే. సో దాని ప్రకారంగా నడవాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలను మనం నేర్చుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ నేర్చేలాగా చేస్తాడు. ఒకసారి నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆయన దారి తప్పనియాడు, కుడి పక్కకు కానీ ఎడమ పక్కకు కానీ తప్పిపోనియాడు. ఆయన మార్గంలోనే నడిపిస్తాడు. ఆయన ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నాడో అదే మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అందుకే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. సో ఆయన ఆజ్ఞలు, శాసనాలు నేర్చుకొని వాటిని అంగీకరించి వాటిని తెలుసుకొని వాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. సో చూసారా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే సూచన ఏంటిది? నువ్వు వాక్యాన్ని ప్రార్థిస్తున్నప్పుడే, వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడే, వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడే, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నట్టు. సో నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని రిజెక్ట్ చేసావో దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నట్టు, వాక్యాన్ని హేట్ చేసావో దేవుణ్ణి హేట్ చేసినట్టే. అందుకే వాక్యము దేవుడు, దేవుడు వాక్యము వేరు కాదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే మనము దేవుణ్ణి నమ్ముకోక ముందుకు ఒక లెక్క, నమ్ముకున్న తర్వాత ఒక లెక్క, నమ్ముకున్నప్పటి నుంచి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నదే ముఖ్యమండి. నమ్మకోక ముందుకు నువ్వు 10,000 తప్పులు చేసావు, 20,000 దోషాలు చేసావు, 30,000 పాపాలు చేసావు, అవన్నీ కూడా తుడిచివేస్తాడు ఒకసారి ఆయనను నమ్ముకున్న తర్వాత. సో అప్పటి నుంచి నీ లెక్క మొదలవుతుంటా ఉంటుంది, అప్పటి నుంచి నీ నూతన జీవితం మొదలవుతుంది, అప్పటి నుంచి నీకు నూతన ఆరంభము ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో నూతన చాప్టర్, నూతన డైరీ అనేది మొదలవుతుంటా ఉంటుంది. సో మన గతాన్నంతా కూడా ఎరేస్ చేసేస్తాడు. నమ్ముకోక ముందుకు నువ్వెన్ని తప్పులు చేసావో అన్నిటిని ఎరేస్ చేస్తాడు. గతాన్ని గుర్తు చేసుకోడు, ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. సో మన ప్రజెంట్ ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో ఆ రోజు నుంచే నీ జీవితం అనేది మొట్టమొదటగా ఆరంభం అవుతుంది. వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. మరియు దానియేలు 12:2 మరియు సమాధులలో నిద్రించులు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును,
కొందరు నిందల పాలగుటను నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. సో ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చినప్పుడు సమాధులు లేస్తాయి, అందులో నిద్రించు అనేకులు మేలుకొందురు. సో అంటే వాళ్ళందరూ కూడా కొందరు అనేకులు లేస్తారు, అందులో కొంతమంది నిత్య జీవము అంటే పరలోకం వైపు వెళ్తారు. కొంతమంది నిందపాలగుటకు నిత్యముగా హేయములగుటకు మేలుకొందరు అంటే నిత్య నరకంలోకి వెళ్తారు. అందుకే నీ నీతిని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నీ అవినీతిని బట్టి నరకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంది. అందుకే భూలోకం ఎప్పుడైనా ట్రైనింగ్ పీరియడ్. మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా డిసైడ్ అయ్యేదే భూలోకం. అందుకే భూలోకం మనకు టెస్టింగ్ పీరియడ్ అనుకోవాలి. భూలోకం ఎప్పుడు కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్ అనుకోవాలి. భూలోకం ఎప్పుడు కూడా మనకందరికీ కూడా ఇదొక టెంపరరీ సిటిజన్, జస్ట్ టెస్టింగ్ పీరియడ్ మనందరికీ, ట్రైనింగ్ పీరియడ్ మనందరికీ కూడా. సో ఇక్కడనే నువ్వు డిసైడ్ అవుతుంది. అందుకే మనము ఏది చేయాలన్నా ఇక్కడనే, సంతోషపడాలన్నా ఇక్కడనే, ఆనందపడాలన్నా ఇక్కడే, పశ్చాత్తాపడాలన్నా ఇక్కడే, తప్పు తెలుసుకోవాలన్నా ఇక్కడనే, ఒకరిని మన్నించాలన్నా ఇక్కడనే, ఒకరిని క్షమించాలన్నా ఇక్కడనే, మనము తగ్గించుకోవాలన్నా ఇక్కడనే, మనము ఒకరికి చారిటీ 10 మందికి భోజనం పెట్టాలన్నా ఇక్కడనే. సో ఏది చేయాలన్నా భూలోకంలోనే. ఇక్కడి దాటితే మనం పరలోకానికి వెళ్ళినా మళ్ళీ ఏమీ చేయలేము, నరకానికి వెళ్ళినా మనం ఏం చేయలేము. సో ఇక్కడ నీకు భూలోకంలో స్వేచ్ఛ ఉంటుంది, సో నీకు నరకంలో స్వేచ్ఛ ఉండదు, పరలోకంలో స్వేచ్ఛ ఉండదు. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. సో మనందరం కూడా ఆకాశంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తాము. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. సో మనము నడవాలి, మనతో పాటు 10 మందిని నీతి మార్గంలో నడుస్తాము, వాళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో నక్షత్రము వలె, ఒక స్టార్ వలె, జ్యోతుల వలె, ఒక సూర్యుడి వలె, ఒక చంద్రుడి వలె వాళ్ళందరూ కూడా ప్రకాశిస్తారు. సో మనకు ఇది మన భవిష్యత్ ఇలా ఉండబోతుంది పరలోక రాజ్యంలో. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. బుద్ధిమంతులు సో నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఈ భూలోకంలో ఎవరైతే నీతి మార్గంలో నడుస్తారో వాళ్ళు పరలోకంలో ఎలా ఉంటారట, వాళ్ళు నక్షత్రంలో నిరంతరము ప్రకాశిస్తారు, నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. చూసారా అండి బుద్ధిమంతులు. సో అనుకోవచ్చు, అయ్యో నేను నీతిగా ఉంటున్నానే, నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, అయ్యో నేను బుద్ధిమంతుడిగా ఉన్నానే, పరిశుద్ధంగా ఉన్నానే, అన్ని కష్టాలు వస్తున్నాయి. మనుషులు నీ నీతిని పట్టించుకోరండి, నిజంగా చెప్తున్నా. నీ నీతి ఎవరికి కావాలయ్యా అంటారు, నీ నీతి ఎవరికి కావాలమ్మా అంటారు. సో నీ నీతి కాదు ముఖ్యము. సో భూలోకంలో మన నీతికి వాల్యూ లేదండి, కానీ దేవుడికి చాలా వాల్యూ నీ నీతి. భూలోకంలో మనుషులకు మన పరిశుద్ధత వాల్యూ కాదు, కానీ దేవుడికి చాలా వాల్యూ మన నీతి, మన పరిశుద్ధత. దాన్ని బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావు. సో మనం అనుకోవచ్చు, నేను నీతిగా ఉన్న కష్టాలు వస్తాయి, రాని పర్లేదు, కష్టమే కదా మనం అనుభవించందా, రాని పర్లేదు, కష్టమే కదా మనం చూడందా, పాత పరిచయాలే మనకి, కష్టాలు పాత పరిచయాలే, అవమానాలు పాత పరిచయాలే, నిందలు పాత పరిచయాలే, బాధలు ఆ పాత పరిచయాలే. నేను అలాగే అనుకుంటా, ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు, ఈ కష్టము కొత్త కాదు, ఈ బాధ కొత్త కాదు, ఈ అవమానము కొత్త కాదు, ఈ నింద కొత్త కాదు, ఇవన్నీ పాత స్నేహితులే అని అనుకుంటా, ఇవన్నీ పాత పరిచయాలు అనుకుంటా. అలా అని మనం నీతిమంతుడిగా ఉండకుండా పోతామా? నిందకు ఉండద్దు. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా నీతిని వదులుకోకు, ఎన్ని బాధలు వచ్చినా పరిశుద్ధతను వదులుకోవద్దు. సో నేను అలాగే ఉంటానండి, ఆ నీతి అనేది వదులుకోవద్దు. 100 మంది ఆపోజిట్ అయినా కూడా, అయ్యో నేను నీతిగా ఉంటలేను, నాకు మేనేజర్ పొజిషన్ వస్తలేదు, నేను నీతిగా ఒక హార్డ్ వర్క్ చేసిన నాకు ప్రమోషన్ రావట్లేదు, నేను నీతిగా హార్డ్ వర్క్ చేశాను నాకు ఎవరు గుర్తించట్లేదు. గుర్తించకపోనియండి, దేవుడు నాడు గుర్తించడానికి. మన నీతే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నీతిమంతులు ఎలా వెలుగుతారట, నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. షైనింగ్, యూ విల్ బి షైన్ లైక్ ఎ స్టార్, యూ విల్ షైన్ లైక్ ఎ సన్ అండ్ మూన్. సో అంత గొప్ప ధన్యత. ఇప్పుడు అర్థమైందా? నీ నీతికి భూలోకంలో వాల్యూ లేకపోవచ్చు, కానీ పరలోకంలో చాలా పెద్ద వాల్యూ ఉంది. మన నీతికి పరిశుద్ధతకు భూలోకంలో వాల్యూ లేవచ్చు. సో మనం ఆఫీస్లలో నీతిగా ఉంటే, అయ్యో నేను నీతిగా పనిచేస్తాను, నాకు నీతి అవసరం లేదయ్యా అంటాడు మా మేనేజరు. సో నాకు పాలిటిక్స్ ఆడేవాళ్ళే కావాలంటారు. అలా అని మనం పాలిటిక్స్ ఆడి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటామా? పోగొట్టుకోము కదా. సో చూసారా అండి, నీతి దేవుడికి ఒక
మనం ఇచ్చే ఆఫరింగ్, పరిశుద్ధత దేవుడికి ఇచ్చే ఆఫరింగ్. మనుషులు గుర్తించట్లేదని మనము అవినీతి పాలు కావద్దు. మనం డెవలప్ కావట్లేదని అవినీతి పాలు కావద్దు. మనము ప్రమోషన్స్ రావట్లేదని, మనం ఎక్కువ సంపాదించట్లేదని అవినీతి పాలు కావద్దు. సో అందుకే మన నీతి ఎలా ప్రకాశిస్తామట, నక్షత్రం వల్ల నిరంతరము పరలోకంలో ప్రకాశిస్తామట మనందరం కూడా. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులు పోలిన వారే ప్రకాశించుదురు. జ్యోతులు, పెద్ద పెద్ద జ్యోతులు, ఒక వెలుగులాగా మనం ప్రకాశిస్తాము. చూసారా అండి, మన నీతి దేవుడికి ముఖ్యమండి, మన పరిశుద్ధత దేవుడికి ముఖ్యము, మనుషులకు ముఖ్యం కాకపోవచ్చు. నువ్వు నీతిగా ఉంటున్నావు, నిన్నెవరు గుర్తించట్లేదు. పరిశుద్ధంగా ఉంటున్నావు, ఎవరు గుర్తించట్లేదు. నువ్వు నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, నీకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, బాధలు ఎక్కువ వస్తున్నాయి, నిందలు ఎక్కువ వస్తున్నాయి, అయినా పర్లేదు. ఆ నీతిని వదులుకోక, ఆ పరిశుద్ధతను వదులుకోకు. ఒకరోజు నువ్వే జ్యోతిలాగా వెలుగబోతున్నావు పరలోక రాజ్యంలో. అర్థమవుతుందా అండి? సో అందుకే మార్చుకోవద్దు, ఈ లోకాన్ని చూడొద్దు, ఎప్పుడైనా ఈ లోక స్వభావాన్ని చూడొద్దు. సో మనం ఎప్పుడు మన మైండ్ సెట్ పరలోక స్వభావం లాగా ఉండాలి. పరలోక మనుషులం మనందరం కూడా. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని ఎప్పుడు కూడా మనం అంటించుకోవద్దు. సో ఈ లోకంలో ఉన్న విచారణ, చింత, ఇవన్నీ కూడా మనము పట్టించుకోవద్దు. ఒకరు లోకం వేరు, మనం వేరు. మన రూటు వేరండి, చెప్తున్నా, మన రూటే వేరు, మన రూటే సపరేటు, మన రూటే డిఫరెంట్ రూట్ మన అందరిది కూడా. ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. క్రిస్టియానిటీ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. బైబిల్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఈ భూలోకానికి మిస్ మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా కూడా. ఈ భూలోకానికి ఈ బైబిల్ ఎప్పుడు కూడా మిస్ మ్యాచ్ అవుతుంటా ఉంటుంది. మనం డిఫరెంట్ సబ్జెక్ట్. మనం స్పిరిచువల్ పీపుల్, మనము హెవెన్లీ పీపుల్. మనము ఈ మనుషులము కాదు, మనం పరలోక మనుషులము, భూలోక మనుషులం కాదు. మన శరీరం కాదు, శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం, స్పిరిచువల్ పీపుల్ మనందరం కూడా. ఆత్మీయ సావాసం చేసే వాళ్ళము. సో మనందరం జ్యోతుల వలె, నక్షత్రం వలె నిరంతరము, చూసారా, ఒక రోజు కాదు, 2 రోజు కాదు, నిరంతరము 1,00,000 కోట్ల సంవత్సరాలు ప్రకాశిస్తాము మనందరము పరలోక రాజ్యంలో. అతి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఇదంతా భూలోకంలో నువ్వు చేయాల్సిన పని, ఇది మర్చిపోవాల్సిన అవసరం లేదు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 తెస్సలోనియులకు రాసిన 1:2 తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపను సమాధానము మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరితో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో విశ్వాసంలో మనం ఎదగాలి. సో ఈ భూలోకంలో మనందరం కూడా విశ్వాసంలో ఎదగాలి. ఎదుటివాని చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో అందువలన మీ హింసలన్నింటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, చూసారా, మనందరికీ వస్తున్నాయి, కానీ హింసలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. సహించు శ్రమలను మీ ఓర్పును, విశ్వాసంను చూచి మీ దేవుని సంఘంలో మీ అందు అతిశయపడుచున్నాము. సో చూసారా, ఇవన్నీ ఎన్నతగినాయి కాదండి. ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ హింసలు, ఇవన్నీ కూడా నిన్ను నక్షత్రముగా మార్చడానికి, పరలోక రాజ్యంలో ఒక జ్యోతిలాగా మార్చడానికి, పరలోక రాజ్యంలో సూర్యుడి వలె, చంద్రుడి వలె, నక్షత్రం వలె వెలగడానికే ఇవన్నీ కూడా నీకు వస్తున్నాయి. మీ హింసలన్నింటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, ఎస్ మనందరం సహిస్తున్నాము, శ్రమలను సహిస్తున్నాము, ఓర్పుగా ఉంటున్నాము. విశ్వాసం చూచి మేము దేవుని సంఘంలో మీ అందు అతిశయపడుచున్నాము. ఎందుకు? ఇవన్నీ కూడా పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. మన హింసలు పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. మన బాధలు, మన శ్రమలు, మన ఓర్పు, మన విశ్వాసము పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో, మనందరికీ శ్రమలు ఎందుకు? పరలోక రాజ్యం కొరకు దేవుడు అలో చేస్తున్నాడు. ఎందుకంటే మనల్ని ప్యూరిఫై చేయడానికి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని. చూసారా, ఆ దేవుడి రాజ్యానికి మనందరము అర్హులమని ఎంచబడే నిమిత్తము. ఇప్పుడు చూసారా, నీకు వచ్చే కష్టం వల్ల నీకు అర్హత దక్కుతుంది పరలోక రాజ్యంలో. అందుకే వితౌట్ సఫరింగ్, వితౌట్ పెయిన్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. శ్రమలు లేకుండా, పోరాటాలు లేకుండా, అవమానాలు, నిందలు లేకుండా, ఆ పెయిన్ లేకుండా, ఆ సఫరింగ్ లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి ఎంటర్ కాలేవు. అందుకే ఈ బాధలు ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ నీ మంచికే, పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో, దేని కొరకు మనకి శ్రమలు వస్తున్నాయి? పరలోక రాజ్యంలో మనము యోగ్యులుగా ఎంచబడాలని, అక్కడ సిటిజన్షిప్ లాగా మారాలని, అర్హత రావాలని, క్వాలిఫికేషన్ రావాలని,
యోగ్యులమని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. చూసారా, మీరందరూ కూడా చాలా గొప్ప వాళ్ళండి. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు, అయినా మీరు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. 30 40 సంవత్సరాల నుంచి ఆశీర్వదించబడకపోయినా ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఇంకా దేవుణ్ణి వదలట్లేదు. చూసారా, అది అది మిమ్మల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. సో అందుకే మనము దేవుని రాజ్యంకు ఏం కావాలని చేస్తున్నాడు దేవుడు? ఇవన్నీ కూడా యోగ్యులము కావాలని, అక్కడ పర్ఫెక్ట్ పర్సన్ కావాలని, పర్ఫెక్ట్ సిటిజన్షిప్ కావాలని. అందుకే ఈ హింసలు, ఈ శ్రమలు, ఈ ఓర్పు, ఈ విశ్వాసము మీ అందు అతిశయపడుచున్నాను. దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు, ఆ దేవుడి రాజ్యము పరలోక రాజ్యము, అక్కడ యోగ్యులమని ఎంచబడు నిమిత్తము, అక్కడ కరెక్ట్ పర్సన్స్ అని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. సో అంటే దేవుడి యొక్క ముందు నిలబడడానికి, ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి, అక్కడ మనకు నిత్య నివాసం కావడానికి ఇవన్నీ కూడా నడిపిస్తున్నాయి. అందుకే అన్యజనులు చూడండి, మనకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళ కష్టాలు వేరే ఉంటాయి. కానీ మన కష్టాలు వేరే ఉంటాయి. మన కష్టాలన్నీ కూడా నిత్య జీవం వైపు నడిపిస్తాయి. వేరే వాళ్ళ కష్టాలు అలా కాదు. మన కష్టాలన్నీ కూడా నీ మేలుకే నడిపిస్తుంది, నీ మంచికే. కొంతమంది కష్టము కష్టమే అవుతుంది, కానీ మన కష్టం మాత్రం మేలుకు జరుగుతుంది. మన కష్టం మాత్రం మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన ఉపయోగానికే నడుస్తుంది. సో అందుకే నిన్ను కంపేర్ చేసుకోకు, ఎవరితో కంపేర్ చేసుకోకు. చెప్పాలంటే అన్యజనులు చాలా డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, కానీ నిత్య జీవము అనేది ఉండదు, నిత్య మరణము ఉంటుంది. కానీ మనందరికి కూడా ఈ నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో ఇప్పుడు మనం ఎవరమట? దేవుని రాజ్యానికి యోగ్యులము అంటే అర్హత కలిగిన వాళ్ళమట. అందుకే దేవుడు మనందరినీ ప్యూరిఫై చేస్తున్నాడు. అందుకే ప్రతిరోజు మనల్ని వాక్యం ద్వారా మాట్లాడి ప్యూరిఫై చేస్తున్నాడు. కొన్ని శ్రమలు పెడుతున్నాడు, కొన్ని విశ్వాసానికి పరీక్షలు పెడుతున్నాడు, ఓపిక పడేలాగా చేస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉండేలాగా చూస్తున్నాడు. అలాగే అవమానాలు వచ్చినా మనం భరించగలుగుతున్నాం. దేవుడు ఆశీర్వదించబడకపోయినా పట్టుకునే ఉంటున్నాం. ఇవన్నీ కూడా నువ్వు పరలోక రాజ్యంలో ఒకరోజు నక్షత్రం వలె ప్రకాశించడానికి, జ్యోతి వలె వెలగడానికి దేవుడు ఇవన్నీ కూడా మారుస్తున్నాడు. గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. ప్రభు అయిన యేసు తన ప్రభావంనకు కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, సో రెండో రాకడ సమయంలో పరలోకం నుండి ఆయన దిగి వస్తాడు, కనపరుస్తాడు. మళ్ళీ మనందరం ఆయనను యథావిధిగా చూస్తాము. యాజ్ ఇట్ ఈస్గా మనం తల ఎత్తి చూస్తే ఆయన కనపడతాడు. అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరుగు వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు, చూసారా, దేవుని నెరుగని వారికిని, సో దేవుని తెలుసుకొని వాళ్ళకు. అందుకే దేవుడు అందరి దగ్గరికి సువార్త పంపిస్తాడండి. ఒక పాంప్లెట్ అన్న పంపిస్తాడు, ఒక మెసేజ్ అన్న పంపిస్తాడు. ఆ రోజు నుంచే వాళ్ళకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో ఒక మనిషిని పంపించవచ్చు, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ని పంపించవచ్చు. ఇప్పుడు అందరూ హింసిస్తున్నారే, ఇప్పుడు అందరూ శ్రమ పెడుతున్నారే, వాళ్ళందరికీ కూడా చాలా 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 కఠిన శిక్షలు వస్తాయి వాళ్ళకు. సో దేవుని నెరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు వాళ్ళందరికీ పనిష్మెంట్ వస్తుంది. ఎవరైతే సువార్తను యాక్సెప్ట్ చేయలేదో, ఎప్పుడైతే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి సువార్తను అంగీకరించలేదో ఆ రోజు నుంచే వాళ్ళకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సువార్తను అంగీకరించారో ఆ రోజు నుంచే వాళ్ళకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అంగీకరించని వాళ్ళకు నరకం వైపు కౌంట్ స్టార్ట్ అవుతుంది, అంగీకరించిన వాళ్ళకు పరలోకం వైపు స్టార్ట్ అవుతుంది. సో దేవుణ్ణి నెరగని వారికిని, సో అందుకే దేవుడు అందరి దగ్గరికి సువార్త పంపిస్తాడండి. ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక పాంప్లెట్ ద్వారా కావచ్చు, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఒక సోషల్ మీడియా యూట్యూబ్ లింక్ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కరికి అది వెళ్తుంది. కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది చూసి అయ్యో ఇదేదో కొత్తగా ఉందే నమ్ముకుందామని నమ్ముకుంటారు కదా, వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు. చూసారా అండి, మనము దేవుడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇప్పుడు చాలామంది కొడుతున్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా చాలా శ్రమలు వస్తాయి, వాళ్ళందరికీ చాలా పనిష్మెంట్స్ వస్తాయి. సో ఎందుకంటే దేవుడి గురించి చెప్పడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళను హింసిస్తున్నారే, వాళ్ళను ద్వేషిస్తున్నారే, వాళ్ళని విమర్శిస్తున్నారే, వాళ్ళను కొడుతున్నారే. సో వాళ్ళందరికీ కూడా శ్రమలు చాలా ఘోరంగా ఉంటాయి, కఠిన తీర్పు ఉంటుంది. సో శ్రమ పొందొచ్చు వాళ్ళకందరికీ ఆ నరకంలో, అగ్నిలో, గుండెల్లో వేయబడతాయి. సువార్త అంగీకరించని వాళ్ళు, సువార్త చెప్పడానికి వచ్చే వాళ్ళ పాదాలు బంగారం లాంటి పాదాలు, అలాంటి వాళ్ళని అంగీకరించకుండా వాళ్ళను
దూషించిన, విమర్శించిన, తిట్టిన వాళ్ళందరికీ కూడా శ్రమలు, పోరాటాలు నిత్య నరకంలోకి వేయబడతాయి. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినము పరిశుద్ధుల యందు మహిమ పరచుటబడుటకును. సో మనందరం కూడా పరిశుద్ధులము, మహిమ పరచుటబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు, సో మనందరినీ కూడా పరలోక రాజ్యంలో నివసించగలుగుతాము. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించని వారో, విశ్వసించని వారో, సువార్తకు లోబడని వాళ్ళు, వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళబడతారు. సో అందుకే చెప్తున్నా కదా, ఈ దేవుణ్ణి నమ్ముకోవడం అంత ఈజీ కాదు. చాలా గట్స్ ఉండాలి దేవుణ్ణి నమ్ముకోవాలంటే. ఈ దేవుల్లో నడవాలంటే అంత ఈజీ కాదు. చాలా ఓర్పు ఉండాలి, చాలా సహనం ఉండాలి. ఆ ఓర్పు, ఆ సహనం ఇచ్చి నిలబెట్టేదే దేవుడు. సో నిరీక్షణ కలిగేలాగా చేసేదే దేవుడు. మనం ఆ ఓర్పుతో, సహనంతో ఉండేదానికి శక్తిని ఇచ్చేదే దేవుడు. అందుకే ఒక మహాద్భుతం అండి ఈ దేవుణ్ణి నమ్ముకోవడం. ఒక జీవితమే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. నీకు అర్థం కాదు ఆయన ఏ డిసిషన్స్ తీసుకుంటాడో, ఎలా నడిపిస్తాడో, ఏ గుండా నడిపిస్తాడో. కానీ మన శుభము కార్డు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. సో మన యొక్క ఎండింగ్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబోడి నిత్య నాశనము దండన పొందుదురు. చూసారా అండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోవట్లేదో, ఎవరైతే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారో, విమర్శిస్తున్నారో, సువార్తకు లోబడట్లేదో, వాళ్ళందరూ కూడా నిత్యనాశన దండన పోదురు. అందుకే నువ్వు జీసస్ని యాక్సెప్ట్ చేయాలంటే భూలోకమే. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత అయ్యో ఈ దేవుణ్ణి నమ్ముకోలేదే, అయ్యో ఈ దేవుణ్ణి నమ్ముకుంటే నేను పరలోకానికి వెళ్ళేటోనైనా, అక్కడ చింతించిన వృధా, బాధపడిన వృధా. సో అక్కడ ఈ ఛాన్స్ లేదు. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చింది భూలోకంలోనే, దేవుడు నీకు ఆపర్చునిటీ ఇచ్చింది భూలోకంలోనే. బట్ మనందరము ధన్యులము. ఈ భూలోకంలోనే మనము అతి త్వరగా తెలుసుకున్నాము. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికే మహిమ కలగాలి. మనందరినీ కూడా ఇప్పుడు సజీవ లెక్కలో పెట్టాడు, మరణం లెక్కలో కాదు, జీవం లెక్కలో పెట్టాడు. పరలోక రాజ్య విస్తరణ కోసం మనందరినీ కూడా పిలుచుకున్నాడు. చాలామంది పిలుచుకుంటున్నారు, కానీ కొంతమంది అంగీకరించట్లేదు. మనం అంగీకరించబడ్డాము, అందుకే రక్షించబడ్డాము. ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి, ఆయన ముఖం నుంచి తొలగిపోతారు ఎవరైతే. ఆయన ముందట నిలబడరు, నిత్య నాశనము దండన పొందుదురు, నరకానికి వెళ్తారు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చూసారా, మనందరము దేవుణ్ణి నమ్మాము, సాక్ష్యాలను నమ్మాము, పరలోకం ఉందమని నమ్మాము. యేసయ్య వచ్చాడు, చూసామా? మీరెవరన్నా చూసారా యేసుప్రభు వారు శిలువలో మరణించడం? నేనైతే చూడలేదు, కానీ నమ్ముతున్నాను ఆయన నా కోసము మరణించాడు, మనందరి కోసం మరణించాడని నమ్ముతున్నాము. యేసుప్రభు వారు భూలోకానికి వచ్చారని ఎవరన్నా చూసారా? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడని ఎవరైనా చూసారా? ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఎవరైనా చూసారా? ఆయన అద్భుతాలు చేశాడని ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు, మనం ఎవరం చూడలేదు, కానీ అయినా విశ్వసిస్తున్నాము. అందుకే చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మువాడు ధన్యుడు అని వాక్యము సెలవిచ్చాడు యేసుప్రభు వారు. మనందరం కూడా ఆయనను చూడలేదు, ఆయన ఉన్నాడని తెలియదు. మనం జస్ట్ ఆ బైబిల్లో చదివి అదే నమ్ముతున్నాము, అదే విశ్వసిస్తున్నాము. ఆయన వస్తాడని నీకు మాట ఇచ్చాడా? మాట ఇవ్వలేదే. సో బైబిల్లో రాయబడింది, దాన్ని నమ్ముతున్నాము. వస్తాడని మనందరం నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆయన దైవ కుమారుడు అని రాయబడి ఉంది, మనం నమ్ముతున్నాము. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు అని నమ్ముతున్నాము. సో అందుకే చూసి మనం ఇవన్నీ ఏమీ చూడలేదు, మనం యేసుప్రభువాన్ని చూడలేదు, ఆయన రెండో రాకడ వస్తుందని తెలియదు, మనకేమీ అష్యూరెన్స్ ఇవ్వలేదు, చేతిలో ప్రామిసెస్ చెప్పలేదు. ఆయన మన కోసం శిలువలో మరణించిందని మనం ఏమి కళ్ళారా చూడలేదు, కానీ అయినా నా కోసం మరణించాడని నమ్ముతున్నాము. సో చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళము కాబట్టి మనందరము ధన్యులము. సో ఈ సాక్ష్యాలన్నీ నమ్ముతున్నాము. అందుకే నీ నమ్మిక చొప్పున నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తున్నావు. సో దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే నా కుమారుని నమ్మి అంగీకరించి విశ్వసించిన వాడికి ఇక వాళ్ళకు తీర్పు ఉండదు. సో నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన ప్యూరిఫై చేస్తాడు, తప్పులు చేయకుండా కాపాడుతాడు, రక్షిస్తాడు, అనాథలుగా విడవాడు. పరలోక రాజ్యంలో వెళ్ళే వరకు మనల్ని అనాథలుగా విడవాడు. అందుకే నీ శ్రమలు, నీ కష్టాలు, అందుకే ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలాగైనా ఉండనివ్వండి, అది నీ మేలుకే, నీ మంచికే. బీ పాజిటివ్. సో నీకు ఏదన్నా ఆస్తి ఉన్నా నీ మంచికే, లేకపోయినా నీ మంచికే. ప్రార్థనకు జవాబు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. శ్రమలు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. పోరాటాలు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. నువ్వు ఆశీర్వదించబడినా నీ మంచికే, ఆశీర్వాదం లేకపోయినా నీ మంచికే. ఎందుకే ఆశీర్వాదం వల్ల మేబీ నువ్వు నరకానికి వెళ్తావేమో, ఆశీర్వాదం వల్ల నువ్వు దేవుణ్ణి మర్చిపోతావేమో. సో అందుకే నీకు ఇవ్వట్లేదేమో. సో అందుకే నీకు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, అది చాలు. తృప్తిపడు, సంతోషపడు.
ఎల్లప్పుడూ ఆనందించుడి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవుడు ఉన్నాడని ఆనందించుడి, యేసు ప్రభువారు ఉన్నారని ఆనందించుడి. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్ముతారు. చూసారా, నిత్య నాశన దండన పొందుతారు ఎవరైతే సువార్తకు లోబడట్లేదో, సువార్తను అంగీకరించట్లేదో, ఎవరైతే సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు, ఆ పాంప్లెంట్స్ చేయడానికి వచ్చినప్పుడు అంగీకరించట్లేదో, విమర్శిస్తున్నారో, వాళ్ళందరినీ కూడా శిక్షకు పాత్రులు అవుతారు. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున, చూసారా, ఆయన కృప గొప్పది. ఆ కృప చొప్పున మీ అందును మన ప్రభు అయిన యేసు నామమును ఆయన అందును మీరు మహిమ నొందునట్లు, సో మనము ఆయనలో ఏకమయ్యేటట్టు, ఆయన కృప చొప్పున మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. ఆయన కృప చొప్పున మన అందరము నమ్ముకున్నాము. ఆయన కృప చొప్పున మన అందరం కూడా పరలోక రాజ్యంలో నిత్య నివాసము చేయబోతున్నాము. అట్టి కృప మనందరికీ ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలగాలి. మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. సో మేలు చేయాలని ఆలోచన కలిగిందా, మేలు చేయి. ఆ ఆలోచన వల్ల కూడా నువ్వు పరలోక రాజ్యం వైపు నడిపిస్తావు. బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. సో దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా, మనల్ని పిలిచిందేందుకు? ధనవంతుని చేయడానిక, ఐశ్వర్యవంతులు చేయడానిక, నిన్ను ఒక ముఖ్యమంత్రిని చేయడానిక, ప్రధానమంత్రిని చేయడానిక కాదు. మనందరినీ పిలిచిందేందుకు? పరలోక రాజ్యంలో విస్తరించడానికి, పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి, ఆయన రాజ్యంలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు కాదు, నేను కాదు, మనము కాదు. మనము ఆయనతో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు పరలోక రాజ్యంలో. నాతో పాటు నా పిల్లలు నా రాజ్యంలో ఉండాలి. అందుకే ఇంత తాపత్రయము, అందుకే ఇన్ని శ్రమలు, అందుకే ఇన్ని పోరాటాలు, అందుకే ఇన్ని బలహీనతలు, అందుకే ఇన్ని అవమానాలు. నువ్వు కోరుకోవడం కాదు, నీకంటే 1,00,000 రెట్లుగా ఈ బిడ్డ నా పరలోకంలో రావాలి. పరలోక రాజ్య విస్తరణ కోసం మనందరినీ కూడా పిలుచుకున్నాడు ఆయనే. అందుకే ప్యూరిఫై చేస్తున్నాడు. ఆ శ్రమల ద్వారా, ఆ లేమి ద్వారా, ఆ కష్టం ద్వారా, ఆ బాధ ద్వారా మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్యూరిఫై చేస్తున్నాడు, యోగ్యులుగా చేస్తున్నాడు. యోగ్యులుగా అంటే అర్హత కలిగిన వారిలాగా. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము, యోగ్యులుగా ఎంచునట్లు. సో అందుకే వీఆర్ క్వాలిఫైడ్ పీపుల్ బై గాడ్. సో మనుషులు డిస్క్వాలిఫై, మెనీ పీపుల్ ఆర్ డిస్క్వాలిఫైడ్ మీ. నన్ను చాలామంది డిస్క్వాలిఫై చేశారు. మెనీ పీపుల్ ఆర్ రిజెక్టెడ్ మీ, మెనీ పీపుల్ ఆర్ డిస్లైక్ మీ, బట్ గాడ్ లైక్ మీ, గాడ్ సెలెక్టెడ్ మీ, గాడ్ క్వాలిఫైడ్ మీ. సో మనందరం కూడా క్వాలిఫైడ్ బై గాడ్. మనందరము దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళము, దేవుడి చేత లోబడ్డ వాళ్ళము. సో కాబట్టి యూ డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో మనుషులందరూ మనల్ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి. మనుషులందరూ డిస్క్వాలిఫై చేయొచ్చు, కానీ దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి క్వాలిఫై చేశాడు. మనుషులందరూ కూడా మనల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని రిజెక్ట్ చేయలేదు. డిస్లైక్ చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మనందరినీ లైక్ చేశాడు. సో మనుషులందరూ హేట్ చేయొచ్చు, దేవుడు మనల్ని లవ్ చేశాడు. సో మనందరినీ కూడా అక్కడ అర్హులుగా, ఒక యోగ్యులుగా నిలబెట్టుకున్నాడు. సో ఇప్పుడు అర్థమైందా మీ విలువ ఎంత గొప్పదో దేవుడి దృష్టిలో? ఇప్పుడు మనందరి విలువ ఎంత గొప్పదో దేవుడి దృష్టిలో, మనందరి పరిస్థితి ఎంత గొప్పగా ఉందో. అందుకే భూలోకంలో కూడా 100 కోట్లు ఉన్నాయి. ఆలోచించకు, నథింగ్. మొన్న దేవుడు నాతో మాట్లాడాడు. సో నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇదంటున్నారు, అదంటున్నారు. దేవుడు ఒకటే అన్నాడు, అవి నీ ఎడమకాలు గోటికి కూడా సరి రావని చెప్పాడు. సో వాళ్ళకి ఆస్తి ఉంది, వీళ్ళకి ఆస్తి ఉందని నా దగ్గరకు చెప్తున్నప్పుడు, ప్రభు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు నా దగ్గర కంటే, వాటి మీద ఫోకస్ చేయకు. జస్ట్ అవన్నీ నీ ఎడమకాలు గోటికి కూడా సరిరావు. ఎస్, మనందరి కాలి గోటికి కూడా సరిరావు. ఈ భూలోకంలో ఉన్న ఆ కార్లు, ఆ బంగ్లాలు, ఆ చక్రాలు, ఆ యొక్క వీల్స్, ఆ టైర్లు, ట్యూబులు, లేకపోతే ఆ బిల్డింగ్లు, ఆ బంగారము, అవన్నీ కూడా మన ఎడమకాలు గోటి కూడా సరిపోదు. ఎందుకంటే పరలోక రాజ్యంలో బంగారంతో నిర్మించబడుతున్నాయి మన గృహాలు. పరలోక రాజ్యంలో వీధులలో, బంగారపు వీధులలో నడుస్తాము మనందరం కూడా. ఎప్పుడు కూడా అక్కడ జీవమే ఉంటుంది, మరణం అనేది ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా ఆనందము, సంతోషమే ఉంటుంది, దుఃఖము, ఏడుపు ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా వెలుగే ఉంటుంది, ఇక చీకటి పగల అనేది ఉండదు. నీకు మధ్యాహ్నం ఎలా ఉంటుందో అక్కడ ప్రతి గడియ అలాగే ఉంటుంది, క్షణం అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా పరలోకము, నరకము, భూలోకము సో ఎలా డిజైన్ చేసి పెట్టాడో దేవుడు. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్, నజరుడైన యేసయ్య మా కోసం మళ్ళొకసారి దివ్యమైన వాక్యాన్ని బోధించారు తండ్రి. పరలోకం ఎలా ఉండబోతుందో, ఆ రాజ్యంలో మా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, మా యొక్క
కృప ఎంత మీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా ఎలా తీసుకెళ్తున్నావో. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్యంలో యోగ్యులుగా నిలబెడుతున్నందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.